Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. తెలంగాణలో ఎన్నికల వాతావరణం షురూ అయిపోయింది. విపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. పనితీరు సరిగా లేని నేతల లిస్టు తయారు చేస్తున్నారు. కేసీఆర్ హిట్ లిస్ట్ లో తన కేబినెట్ లోని 5 మంత్రులు ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో గులాబీ బాస్ వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేకుంటే షాక్లు తప్పవని హెచ్చరించినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లేకుంటే ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు నిరాకరించాల్సి వస్తుందని కేసీఆర్ కాస్త గట్టిగానే సదరు నేతలకు క్లాస్ పీకినట్లు ఆ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక కేసీఆర్ హిట్ లిస్ట్ లో ఆ 5 మంత్రుల్లో మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఉన్నారని సమాచారం. బీఆర్ఎస్ కు కంచుకోటగా భావించే కరీంనగర్ జిల్లాకు చెందిన 2 మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పై గులాబీ బాస్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. 2019 ఎన్నికల సమయంలో కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ సన్నిహితుడు వినోద్ కుమార్ ను ఓడించడంతో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటెల రాజేందర్ 2021లో టీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ కరీంనగర్ లో మెల్లమెల్లగా పట్టు కోల్పోవడం ప్రారంభించింది. ఇక కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో ఈటెల ఎదుగుదలకు చెక్ పెట్టడంలో కొప్పుల, గంగుల ఘోరంగా విఫలమయ్యారని సర్వేలో వెల్లడైంది. అదేవిధంగా మల్లారెడ్డిపై భూ కబ్జాల ఆరోపణలు, తన విద్యా సంస్థల్లో ఐటీ, ఈడీ దాడులతో బీఆర్ఎస్ ప్రతిష్టకు భంగం కలిగింది. ఇక నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ రోజు రోజుకు బలపడుతుండగా ఈ పోకడకు చెక్ పెట్టడంలో మంత్రి జగదీష్ రెడ్డి విఫలమయ్యారు. ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకోవడంలో నిరంజన్ రెడ్డి విఫలమయ్యారని గులాబీ బాస్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జూపల్లి కృష్ణారావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతల చేరికలతో కాంగ్రెస్ పుంజుకుంటోంది. మొత్తానికి ఈ 5పై గులాబీ పార్టీ అధినేత ఆగ్రహంగా ఉన్నారట. ఎన్నికలలోపు ఈ 5 పనితీరు మెరుగుపరుచుకోకపోతే వీళ్ల టికెట్స్ గల్లంతే అని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మరి అధినేత ఆదేశాలను ఈ 5 అమాత్యులు అమలు చేస్తారా? వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లను తిరిగి దక్కించుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.